ప్రేక్షకుల హృదయాల్లో చొచ్చుకుపోతున్న లెనిన్ అభిమానుల గుండెలో స్థిరంగా నిలిచిపోతున్న లెనిన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాను. లెనిన్కి కొన్ని అభ్యంతరాలు, ఇబ్బందులు ఉంటాయా? ఎందుకంటే అక్కడక్కడ ఇంటర్వ్యూస్లో కానీ లేక వాట్సాప్లో, సోషల్ మీడియాలో కానీ కొన్ని విషయాలు ఏం తెలుస్తున్నాయంటే, మొదట మహాభారతం అంటారు, ఆ తర్వాత రామాపురం అంటారు, సరే, తర్వాత చిత్తూరు జిల్లా అంటారు, కడప బోర్డు చూపించారు, ఓకే, వీటి వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మహాభారతంలో లెనిన్ ఎవరైనటువంటి చిన్న ప్రశ్న అనేకులకు రావడము, ఆ ప్రశ్న అఖిల్ని అడిగితే ఆ గ్రామంలో లెనిన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ పేరు పెట్టాము అన్నాడు. కానీ దాన్ని కొంతమంది అదేదో హైందవ మతానికి విరుద్ధంగా ఉంది అన్నట్టు తీసుకొచ్చారు. సరే, అది పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఎన్టీ రామారావు డైలాగ్స్, ఫేమస్ డైలాగ్స్, ఏమంటిరి ఏమంటిరి అనే డైలాగ్స్ ఒక మహిళతో చెప్పించడం ఎంతవరకు సబబు అని ఎన్టీఆర్ అభిమానులు చొచ్చుకుంటున్నారు, నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఏంటిది? ఎన్టీఆర్తో లాంటి గ్రేట్ యాక్టర్ అంటే అక్కడ డైలాగ్ అంటాడులేండి, అనిల్ అంటాడు, ఎన్టీఆర్లా నువ్వు చెప్పలేకపోయావు అంటే అవసరమా లేడీస్తో చెప్పించడం? కానీ ఆ గ్రామంలో జరుగుతున్న డ్రామాలలో ఇవన్నీ సహజము, ఆడవారు కూడా ఏకపాత్ర అభినయం చేస్తారు అని ఆ తర్వాత ఎక్కడైనా సినిమాలో తప్పకుండా ఉంటుంది. దాని మూలాన ఇబ్బంది కలగపోవచ్చు. కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ లేకపోతే రామకృష్ణ సినీ స్టూడియోస్ సంబంధించిన ఎన్టీఆర్ వారసత్వులు ఎవరైనా మా సినిమా డైలాగులు ఇబ్బందిగా మాకు ఉంది అనేటువంటి అభ్యంతరం తెలిపినా తెలిపవచ్చు. కాకపోతే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఇంతవరకు రాదని అందరూ అనుకుంటున్నారు. కానీ కొంతమంది సంతోషపడుతున్నారు ఎన్టీఆర్ డైలాగ్ పెట్టడం. కాబట్టి ఇవన్నీ దాటి మరో ఇండస్ట్రీ హిట్, మరో రికార్డ్, మరో 500 కోట్ల సినిమా వస్తుందని ఏఎన్ఆర్ అభిమానులు 1000 కళ్ళతో కాచుకుని ఉన్నారు. తప్పకుండా చిన్న చిన్న ఆటంకాలు, అభ్యంతరాలు అలా 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 తొలగిపోయి ఇంకా పబ్లిసిటీ పెరిగి ఈ సినిమాను ఇంకెంతో ముందుకు తీసుకెళ్తారని అందరూ ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఆ హీరోయిన్ చెప్పిన డైలాగ్స్ ఎంతో అందంగా, ముద్దుగా ఉన్నందువల్ల అది ఇబ్బందికరంగా ఉండవు, ఎన్టీఆర్ ప్రతిష్టను పెంచేలాగే ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. అలాగే జరుగుతుంది. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా సినిమా చూసి ఎంతో గొప్పగా సూపర్ డూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్గా తయారు చేస్తారని అందరూ ఆశిస్తున్నారు.